భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా సద్దుమణగలేదా? ఇంకా పాక్ నుంచి భారత్కు అణు బెదిరింపులు వస్తూనే ఉన్నాయా? పాక్ ఎందుకింత బరితెగింపునకు పాల్పడుతోంది? అమెరికా వెళ్ళగానే అక్కడి నుంచి ఎందుకు బెదిరిస్తోంది? అసలేంటి ఎత్తుగడ? పాక్ ఎందుకిదంతా చేస్తున్నట్టు? మునీర్ ఎందుకింత సహనం చేస్తున్నట్టు? అసలు పాక్ భారత్ మధ్య ఇప్పటి వరకు మనం ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పితే ఏం తెలుస్తోంది? పాక్కి నిజంగానే అంత సీనుందా? ఆ వివరాలేంటి? ప్రెజెంట్ భారత ఆనకట్టలపై అణుబాంబు వేస్తాం. అసీం మునీర్ పాక్ ఆర్మీ చీఫ్. (1965) వార్. లాహోర్, సియాల్కోట్లో భారత సైన్యం 8 నెలలు శిబిరం. 1971 వార్. ఆసియాలోనే అతి పెద్ద భోగిమంటలు. 7 రోజులు కాలిన కరాచీ. 1999 వార్. పాక్ ఆర్మీ నార్థన్ లైట్స్ స్థావరంపై దాడి. 3 గంటల్లో 2500 మంది సైనికులు హతం. 2019 ఘర్షణ. ఐఏఎఫ్ బాలకోట్ పై భారత్ బాంబులు. 300 మంది ఉగ్రవాదులు ఖతం. 2025 ఓపీ సింధూర్. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు నాశనం. నూర్ఖాన్ బేస్ సహా ఎన్నో దాడులు. ఆపై కాళ్లబేరానికి పాక్. పాక్ ఫ్యూచర్. బలూచ్, పెషావర్ పాక్ నుంచి స్వతంత్రం కావటం. ఇప్పుడు చెప్పండ్రా పాకీయులు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. 3 ముక్కల్లో చెబితే ఇది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి. ఇదే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మొన్నటి భారత యుద్ధ సమయంలో అన్న మాటేంటంటే, ప్రణాళికలేం లేవు, ప్రార్థనలు తప్ప అంటూ చేతులెత్తేశారు. కిరాణా కుండల పక్కన బ్రహ్మోస్ పడ్డందుకు బంకర్లో నక్కిన మునీర్ అమెరికా అండ ఉంది కదా అని ఇవాళ రెచ్చగొట్టుడు కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్నాం కదా అని అక్కడ్నుంచి ఏదైనా అంటే చెల్లిపోతుందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫ్లోరిడా టాంపాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ పై నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు ఎదురు చూస్తామని, మా వద్ద క్షిపణులకు లోటు లేదని, వారు కట్టిన ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తామని అంటున్నారు. మాది అణ్వాయుధ సామర్థ్యం గల దేశమని, ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని అసందర్భ ప్రేలాపనలు పేలారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అమెరికా నుంచి ఒక దేశం మరో దేశంపై ఇలా అణు బెదిరింపులకు పాల్పడటం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశం లోపలికి ఫోన్లు, డిజిటల్ పరికరాల అనుమతి లేదు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతలను మునీర్ తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మునీర్ అమెరికా వెళ్లటం 2 నెలల్లో ఇది రెండోసారి. పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు మునీర్. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రకటించారు. భారత్ పై ట్రంప్ సుంకాల మోత మోగిస్తోన్న వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేస్లో మునీర్ పేరు వినిపిస్తుండటంతో ఇది పరిస్థితి. మునీర్ ప్రసంగంలో చర్చించదగిన పాయింట్లలో మొదటిది అణుదాడి. ఆపరేషన్ సింధూర్ కి ముందే పలువురు పాక్ నేతలు అణు బెదిరింపులు చేశారు. గతంలో హఫీజ్ సయీద్ చేసిన అణు బెదిరింపులు సైతం ఈ సందర్భంగా వైరల్ అయ్యాయి.
ఒకవేళ అదే నిజమనుకుంటే ఈ పాటికి పాక్ అణుదాడి చేయాల్సింది. కానీ ఇప్పటి వరకు జరగలేదు సరికదా. ప్రతి యుద్ధ సమయంలోనూ తోకముడిచి పారిపోతుందనటానికి 1965 నుండి 2025 మధ్య కాలంలో జరిగిన యుద్ధాలే సాక్ష్యాలు. మొన్నటి యుద్ధంలో సరిగ్గా 4 రోజుల పాటు యుద్ధం చేయటానికి పాక్ వల్ల వీలు పడలేదు. అంతేకాదు యుఎస్ F-16, చైనా PL-15లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. పైపెచ్చు రష్యన్ సాంకేతిక సహకారంతో భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ దెబ్బకు బెంబేలెత్తిపోయింది పాకిస్తాన్. మరీ ముఖ్యంగా భారత్ కిరాణా కొండలపై దాడి చేయటంతో దెబ్బకు జడుసుకున్న మునీర్ అమెరికాను బతిమాలి బామాలి భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికొచ్చారు. ఇక రెండో అంశం ఏంటని చూస్తే అమెరికా గడ్డ మీద నుంచి ఒక దేశంపై మరొక దేశానికి సంబంధించిన వ్యక్తి ఎలాంటి అణు బెదిరింపులకు పాల్పడటం. మొన్నటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ విషయంలో మెయిన్ కంప్లైంట్ అణ్వాయుధాలే. ఇరాన్ అణుబాంబుల తయారీకి సన్నద్ధమవుతోందన్న నెపం మీద బంకర్ బస్టర్ బాంబులను జారవిడిచింది యుఎస్. ఇరాన్ ఖతార్లోని యుఎస్ కి చెందిన అల్ ఉదీద్ స్థావరంపై గురిపెట్టడంతో తోకముడిచింది. మరి పాక్ ఇంత ఓపెన్ గా భారత్ పై అణు బెదిరింపులకు పాల్పడుతుంది. ఆ దేశంపై అమెరికా బంకర్ బస్టర్లు ఎందుకు వెయ్యదన్న ప్రశ్న వినిపిస్తోంది. పైపెచ్చు తమ సైనిక పరేడ్లకు పిలవటం, ఆపై స్వయాన అధ్యక్షుడే పాక్ ఆర్మీ చీఫ్ కి విందు ఇవ్వటం వంటివి చూస్తుంటే యుఎస్ కూడా పాక్ వెనక చేరి భారత్ పై ఉసిగొల్పుతున్నట్టు తెలుస్తోందని విశ్లేషిస్తున్నారు పలువురు అనలిస్టులు. పహల్గాం దాడికి ఉగ్రవాదులను రెచ్చగొట్టడం మాత్రమే కాకుండా ఆపై భారత్ తమపై విరుచుకుపడుతుందని తెలిసినా కూడా ట్రంప్ కుటుంబ సంస్థ WLF తో ఒప్పందం చేసుకున్న ఘనుడు మునీర్. ఎలాగూ షెహబాజ్ షరీఫ్ డమ్మీ పీఎం కావటం, ఆపై వచ్చే రోజుల్లో ముషర్రఫ్లా దేశాధ్యక్షుణ్ణి అవుతానన్న నమ్మకంతో మునీర్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తానేదో ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించినట్టు ఫీల్డ్ మార్షల్ అనే హోదా ఇప్పించుకోవటం మాత్రమే కాకుండా అమెరికాతో అంటకాగుతూ ఆపై ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మారినట్టు కనిపిస్తున్నారు మునీర్. మొన్నటి వరకు పాక్ యుఎస్ టగ్ ఆఫ్ వార్. దీంతో చైనా చేపట్టుకుంది పాపిస్టి పాక్. తర్వాత ఏమైందో ఏమో ఇప్పుడు ట్రంప్ తో అంటకాగుతోంది. దీనంతటికీ కారణం ఏమై ఉంటుంది? ఇరు దేశాల మధ్య అంతటి అనుబంధం ఎలా ఏర్పడ్డట్టు? అసలు పాక్ ఇంతకి తెగించడానికి గల రీజన్లు ఏమై ఉంటాయి అని చూస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ప్రేలాపనపై భారత్ స్పందించింది. మునీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవిగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి అణు బెదిరింపులకు భయపడేది లేదని, జాతీయ భద్రత కోసం అవసరమైతే కఠిన చర్యలకు సిద్ధమేనని స్పష్టం చేసింది. మునీర్ కామెంట్ల కారణంగా కేవలం ప్రాంతీయ భద్రత మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రత సైతం ప్రమాదంలో పడుతుంది. పాక్ ఆర్మీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వారి నిజ స్వరూపం బయటపడుతున్నట్టు అభిప్రాయపడింది భారత్. అణ్వాయుధాలు కలిగి ఉండటం ఏమంత పెద్ద క్వాలిఫికేషన్ కాదు. ఏ విషయం బయటపడ్డప్పుడల్లా పాకిస్తాన్ ప్రజలు సైతం భయపడుతూనే ఉంటారు. మొన్న కిరాణా కొండల దగ్గర భారత్ బాంబుల జాతర విడిచినప్పుడు అక్కడ అణు లీకేజీ ఏర్పడిందన్న వార్తలు వినవచ్చాయి. ఆ రేడియేషన్ కి స్థానికులను ఆసుపత్రిలో చేర్చినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పదే అణుబాంబులున్నాయని పాక్ బెదిరింపులు చూస్తుంటే అక్కడ ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో సైన్యం దేశాన్ని నియంత్రిస్తున్నందుకు ఇదో నిదర్శనంగా చెప్తారు విశ్లేషకులు. అంతేకాదు పాక్ చేతిలోని అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లే ప్రమాదముందని కూడా హెచ్చరించింది భారత్. అలాంటి ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే గతంలో పాక్ అణు ఉగ్రవాది సుల్తాన్ బషీరుద్దీన్ అల్ ఖైదాకు అణ్వాయుధ సామర్థ్యం అందివ్వాలని ఉబలాటపడ్డ చరిత్ర ఉంది. ఆ అణు ఉగ్రవాది కొడుకు ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యంలో DJISPR అనే అతి పెద్ద పొజిషన్ లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే పాక్ చేతిలోని అణుబాంబు కలిగి ఉండటం మోస్ట్ డేంజరస్ గా చెప్పాల్సి ఉంటుంది. దానికి తోడు 85 కోట్ల రివార్డు ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కి పాక్ సొంత సైన్యం ప్లస్ పోలీసుల వ్యవస్థ ద్వారా ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తోంది. అంతేకాదు హఫీజ్ సయీద్ నేతృత్వం వహించే లష్కర్-e-తోయిబాకి సొంత సైన్యం, ఒక యూనివర్సిటీతో పాటు రాజకీయ పార్టీ సైతం ఉంది.
భారత్ పై పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతూ ఆపై ఆ దేశాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటం ఈ ఉగ్ర సంస్థకు ఒక అలవాటు. అంతేకాదు హఫీజ్ సయీద్ కొడుకు తలహా సయీద్ పాక్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అంతెందుకు, మొన్నటి భారత్ దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలపై పాక్ జాతీయ జెండాలు కప్పి మరీ గౌరవించిన పరిస్థితి. ఇక పెహల్గాం సూత్రధారి కసూరిపై యుఎన్ ఉగ్రవాదిగా గుర్తించింది. దీన్ని అతడు సెలబ్రేట్ చేసుకున్న విధం తెలిసిందే. అయినా సరే అమెరికా నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకపోగా పైపెచ్చు ఆ దేశపు గడ్డ మీద నుంచి ఇలాంటి అణు బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ఏదైనా అగ్రదేశం అంటే అన్నది ప్రతి ఒక్కరిని తొలచివేస్తోన్న ప్రశ్నగా తెలుస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా అమెరికా పాక్ కి ఎలా సపోర్ట్ చేస్తుందో అర్థం కావటం లేదంటారు కొందరు నిపుణులు. ఇటు పాక్ అటు యుఎస్ రెండు నమ్మదగిన దేశాలు కావనటానికి ఇంతకన్నా మించి నిదర్శనం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇరాన్ దగ్గర అణుబాంబులున్నాయని అమెరికా దాడులకు తెగబడ్డప్పుడు వినిపించిన మాట ఇస్లామిక్ రెవల్యూషన్. ఇరాన్ చెంత అణ్వాయుధాలుంటే అది హమాస్, హిజ్బుల్ వంటి ఉగ్ర సంస్థల చేతిలో ఉన్నట్లే అన్నది అమెరికా చెప్తూ వచ్చిన మాట. మరిప్పుడు అణ్వాయుధ పాక్ చేతిలో ఉగ్రవాదం యుఎస్ కి ఎందుకంత తీపి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇరాన్ కి ఒక న్యాయం, పాకిస్తాన్ కి మరొక న్యాయమా? ఈ ప్రశ్నకు అమెరికా దగ్గర బదులు ఉన్నట్టు లేదు. పైపెచ్చు మసూద్ అజర్ వంటి తీవ్రవాదులకు నిధులు సమకూర్చి పెడుతోందని తెలిసిన ఐఎంఎఫ్ నుంచి రుణాలు దగ్గరుండి ఇప్పిస్తుంటారు ట్రంప్. పైపెచ్చు రష్యా నుంచి ఇంధనం కొంటుంటే భారత్ ఆ దేశానికి నిధులు సమకూర్చి పెడుతున్నట్టు ఆరోపిస్తోంది యుఎస్. ఈ ద్వంద్వ ప్రమాణాలేంటో అంతు చిక్కదు. పాకిస్తాన్ దృష్టికోణంలోంచి చూస్తే ఇరాన్ సాటి ఇస్లామిక్ కంట్రీ. కానీ అమెరికా దాడులు చేస్తుంటే కిమ్మనలేదు. అలా ఎలా సాధ్యం? ఒకప్పుడు ఇదే అమెరికా పాక్ అణు ఉగ్రవాది సుల్తాన్ బషీరుద్దీన్ లాడెన్ ని కలిసే ప్రయత్నం చేశారని తెలిసి ఐఎస్ఐ చేత పెద్ద ఎత్తున తనిఖీలు చేయించింది. అతడి ఉద్యోగం ఊడిపోయేలా చేసింది. మరి ప్రస్తుత ఉగ్రవాదులకు పాక్ ఆయుధాలివ్వటం మాత్రమే కాదు, ఏకంగా తన ఆర్మీ ట్రైనింగ్ కూడా ఇస్తోంది. ఆ మాటకొస్తే తాము ఆచరించే మతం వ్యక్తిగతం మాత్రమే కాదు, సైనిక శిక్షణలోనూ ఒక భాగమని ఆ దేశ డీజీ ఐఎస్పీఆర్ షరీఫ్ చౌదరి అంటుంటే అమెరికా నుంచి కనీస స్పందన లేదు. పాక్ యుఎస్ ఇంతగా కలగలిసిపోవటానికి గల కారణమేంటి అని చూస్తే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ పూర్తిగా విడిపోయేలా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్లోని అపారమైన సహజ వనరులను గుర్తించిన చైనా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇది గమనించిన బలూచీలు చైనీయులతో పాటు పాక్ సైన్యాన్ని కూడా తరిమి కొడుతున్నారు. ఎప్పుడైతే ఈ పరిణామం సంభవించిందో పాక్ యుఎస్ పంచన చేరటం మొదలైందని అంటారు. దీంతో పాకిస్తాన్ ఎన్నేసి వేషాలు వేసినా యుఎస్ కనీసం స్పందించడం లేదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భారత్ పక్కలో బల్లెంలా ఉండేందుకు పాక్ ఒక సాధనంగా పనికొస్తుందన్న ఆలోచన. అణ్వాయుధం ఉందని ఇరాన్ని అణగదొక్కటానికి మొన్న హుటాహుటిన వార్ రూమ్లను సిద్ధం చేశారు ట్రంప్. ఆల్రెడీ అణ్వాయుధాలున్న పాకిస్తాన్ ను మాత్రం ఏమనకుండా పెద్దపీట వేస్తూ ఆ దేశం తరపున ఎన్నో వరాలు ప్రకటిస్తున్నారు. మొన్న ఆగస్టు 6న మన దేశంపై 50% సుంకాల మోత మోగించగా అదే పాకిస్తాన్ కు కేవలం 19% మాత్రమే టారిఫ్ విధించారు ట్రంప్. అంతేకాదు పాక్ ఆర్మీ చీఫ్ దేశాధ్యక్షుడు అయ్యేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. ఇప్పటికీ పాక్ లో తమ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టించిన ట్రంప్ ఇంధన నిల్వల కోసం కూడా అక్కడ అన్వేషణ చేయిస్తున్నారు. అందుకే ఆయన వచ్చే రోజుల్లో భారతే పాకిస్తాన్ నుంచి ఇంధనం కొనాల్సి రావచ్చన్న కామెంట్లు చేశారు. భారత్ కూడా రష్యా చైనాలను కలుపుకుపోయే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు పుతిన్ భారత్ వస్తుండగా మరోవైపు మోదీ 5 ఏళ్ల తరువాత చైనా టూర్ వేస్తున్నారు. 2020 తరువాత ఏర్పడ్డ ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి ఆ దేశ టూరిస్టులకు వీసాలిస్తోంది భారత్. దీంతో పాకిస్తాన్ తో పాటు అమెరికా గొంతులో పచ్చివెలక్కాయపడ్డ పరిస్థితి. అందుకే భారత్ ని రెచ్చగొట్టేలా పాక్ చేత కూడా యుఎస్ అణు కామెంట్లు చేయిస్తోందన్న మాట వినిపిస్తోంది.